హల్లెలూయా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. తన యొక్క జనాంగమైనటువంటి యూదుల యొక్క పరిస్థితులు బాగాలేనప్పుడు, వారి యొక్క స్థితిగతులు బాగాలేనప్పుడు దేవునితో మొరపెట్టడానికైనా దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవడానికి భవిష్యత్తును కూర్చున్నటువంటి యూదుల కొరకును జనాంగము కొరకు, తన యొక్క సొంత జనాంగము కొరకు దేవుని యొక్క ప్లాన్స్, ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అని దేవుని దగ్గర మొదలుపెట్టాలని భారంతో దేవునితో మాట్లాడాలనేటువంటి ఆశ కలిగిన వ్యక్తిగా ఉంటుండగా దేవుని దగ్గర నుంచి హబక్కుకు వచ్చినటువంటి దర్శనము, దేవోక్తి అన్నమాట ఈ యొక్క 3 అధ్యాయాలు. సో మనము ఈ సంవత్సరం అంతయు కూడా మన యొక్క దినములు అన్నీ గడిచినాయి కదండి. ఎంతోమందిని, మనకు తెలిసిన వాళ్ళని మనం మిస్ అయినటువంటి వారు ఉన్నాం. వద్దా ఫ్యాన్ వద్దంటమ్మా, ఏ పక్కండి మీ గురించి మొత్తం ఈ బ్యాచ్ అని తిట్టే చూస్తున్నారు. ఆగండి, ఇంకెవరికి కావాలో మొత్తం ఆపేసుకున్నారు, అయిపోయిందా? క్లియరా? ఇంకేమన్నా ఉన్నదా? ఓకే. ఈ సంవత్సరంలో మనకి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కదా, కాలాలు. సో సంవత్సరం అన్నా కాలం అన్నా కూడా వాక్యంలో నుంచి పదజాలంలో మనకు ఒకటే వస్తుంది. ఎందుకంటే మనం ప్రత్యక్షతను గుర్చినటువంటి రెవల్యూషన్ని కనుక మనం చూసినట్లయితే కాలము అర్ధకాలంలో చూసినట్లయితే మనకి 3.5 సంవత్సరాలు కదండి. ఆ రీతిగా కాలం అన్నా కూడా మనకి సంవత్సరం అనేటువంటి అర్థం మనకు వస్తుంది. అంటే సంవత్సరాలు. సో కాలంలో అంటే సీజన్, ఒక్కొక్క కాలంలో దేవుడు ప్రారంభం నుంచి, సంఘ ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏ రీతిగా మనుషులతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రారంభ దినముల నుంచి ఆదాము దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కూడా దేవుడు ప్రతి ఒక్కరితో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. కాలంలో, ఆయా కాలములలో, ఆయా సంవత్సరములలో, ఆయా మాసములలో దేవుడు యాజకులను నిర్మించుకున్నారు, రాజులను నిర్మించుకున్నారు, న్యాయాధిపతులను నిర్మించుకున్నాడు. ప్రవక్తినిలో ఉన్నారు, మధ్యలో ప్రవక్తలు ఉన్నారు, వక్తలు ఉన్నారు. అనేక మందిని కొన్నిసార్లు ఎన్నికలో లేనటువంటి వారిని దేవుడు లేవనెత్తుకుని వాడుకున్నాడు. సో కానీ చివరిగా ఈ చివరి పాత నిబంధనలో మనం ఈ లాస్ట్లో వచ్చేస్తే ఈ 12 మంది ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని అంటారు కదండి. మరి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో కానీ, సో ప్రవక్త అంటే ప్రవక్తే, చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త తేడా ఏముండదు. సంఘంలో కూడా మనం చూస్తే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీ కైండ్ ఆఫ్ వర్షన్ ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మాకు అందరూ ఒకటి. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు సీనియారిటీ భేదమేమి ఉండదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. రీసెంట్గా ఈ సంవత్సరంలో కొత్తగా వచ్చారు, అందరూ ఒకటే కదండి. సో ఆ భేదము మనలో ఉండరాదు, ఎంత మాత్రం కూడా ఉండరాదు. ఎందుకంటే క్రీస్తు శరీరంలో మనమందరం ఏమైనా చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పండి, నేను అడిగినప్పుడు మాట్లాడవద్దు. మనమందరము అవయవమేలం కదా. సో ఈ చెయ్యితో వద్దు నువ్వు నాకంటే అవుతుందా? కాదు కదా. సో మనమందరం ఒకటే, కలిసి ఉండాలి. ఒక్కసారి గడప దాటి మనం లోపలికి వచ్చినామంటే మనం అందరము ఒకటే, ఏ భేదము లేదు, సీనియారిటీ లేదు, కులము మతము ఏ కలర్ వేరియేషన్ ఉన్న పేద గొప్ప ఏది లేదు. ప్రభు అందరినీ ఒకే రీతిగా ప్రేమించారు కదా. ఎంతలా అంటే ఆయన సొంత జనాంగంలో నుంచి, ఆయన సొంత కుటుంబంలోని వారే యేసుక్రీస్తు జయము అని పలికిన వాళ్ళు తిరిగి ఆయన మరణశిక్షకు అప్పగిస్తారని తెలిసినా వారి కొరకు ప్రాణం పెట్టారు. ఆయన సొంత జాతి అంతకన్నా ఎక్కువగా సమస్త మానవాళ్ళలో ఆయన స్వాస్థ్యముగా ఆయన జనాంగాన్ని ఆయన ప్రేమించారు. సో ఈరోజు క్రీస్తు ప్రేమను ప్రకటించే వారముగా మనము క్రీస్తుని చూపించాలి. ఒక మాదిరికరమైన సాక్ష్యం అంటే అది చేశారు దేవుడు, ఇది చేశారు దేవుడు, నాకు ఇలా ఇచ్చారు, ఇంత ఉద్యోగం ఇచ్చారు, పెళ్ళి ఇచ్చారు, ఇది కాదు. నిజమే, అది కూడా అది ఇంపార్టెన్స్ కాదని చెప్పను. కానీ సో క్రీస్తుని మనం ఇమేజ్, ఇప్పుడు మనం అర్థం చూసుకున్నప్పుడు మనం ఎలా కనపడతామో అర్థంలో మన జీవితంలో క్రీస్తుని మన యొక్క సాక్ష్యముగా మనం కనపరుచుకోవాలి. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన చేతల్లో, మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో, అంతకు మించి ముందుగా కుటుంబంలో కూడా
క్రీస్తును ప్రతిబింబించేగా, ఇమేజ్గా మన యొక్క జీవన విధానము ఉండాలి కదండి. సో కాబట్టి సరే ఇక్కడికి వద్దాం. హబక్కుకు యెహోవాతో మాట్లాడుతూ, ప్రభువా మా పరిస్థితి ఏంటి, మా యొక్క ఇలా ఉన్నారు ఇశ్రాయేలీయులు, రిపెంట్ అవ్వట్లేదు, పశ్చాత్తాప పడట్లేదు వీళ్ళు, నీవేళ ఊరుకనే ఉన్నావయ్యా అని మాట్లాడుతుండగా దర్శనంగా హబక్కుకి 5వ వచనంలో ఒక మాట వస్తుంది. ఇదిగో అన్యజనులను చూడుడి, ఆలోచించుడి, కేవలం విశ్వమందుడి, నేను ఒక కార్యమును జరిగించని మాట్లాడతాడు ప్రభు. సరే అని మళ్ళీ కంటిన్యూ జరిగిన తర్వాత మొదటి అధ్యాయంలో మరలా మాట్లాడతాడు హబక్కుకు, ప్రభువా మేము గాలికి పట్టుకుని పోతున్నటువంటి ప్రజల వల్లే మమ్మల్ని బబులోను సామ్రాజ్యమును అష్షూరు ప్రజలను ఇశ్రాయేలీయుల మీదకి వస్తున్నారు. వాళ్ళు ఎలాంటిదంటే, నేను ఈ 3వ అధ్యాయం నేను ఈరోజు చదివినాను. సో నాకు ఇక్కడ ఒక మాట చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటిదంటే 11వ వచనంలో, తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకుని పోవచ్చు, అపరాధులగుతురు. అసలు ఆ బబులోను ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళ బలమే వాళ్ళకి దేవతగా ఉందంట. సో అటువంటి పరిస్థితి అంటే ఎంత బలమైన జనాంగం అంటే, ఈ 17వ వచనం చివరి దాకా చూస్తే వాళ్ళు దారిలో మధ్యలో పోతుండగా ప్రతి ఒక్కటిని స్మాష్ చేసుకుంటారు, నాశనం చేసుకుంటా, జయించుకుంటా పోతా ఉన్నారు అనమాట. అదే రీతిగా ఇశ్రాయేలీయులను సమూల నాశనం చేసే విధంగా, అంటే వారి చేతిలోనికి చెరలోనికి పట్టుకునే పోయే రీతిగా ఉంటుండగా, ప్రభువా మమ్మల్ని చూడవా అని హబక్కుకు ప్రార్థన చేసినట్లుగా చూస్తుండగా 2వ అధ్యాయంలో ప్రభు రెండోసారి మరలా మాట్లాడుతున్నాడు. మొదటిసారి ఆయన వాక్కు, దేవోక్తి అంటే ఉక్తి, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు. ఇక్కడ 2వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉంటుననగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలైనట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాసుకొనము, ఆ దర్శన విషయమున నిర్ణయ కాలమున జరుగును. ప్రభు ఏం జవాబు చెప్తున్నారు అని, దేవుడు ఏం చెప్తున్నాడంటే తనకి ప్రార్థన చేశాడు కదా, ఒక దర్శనం ఇస్తున్నా, నువ్వేం చేయాలంట, ఒక పలక తీసుకొని దాని మీద స్పష్టంగా ఆ దర్శనాన్ని రాసుకో. సో అది తగిన కాలం వచ్చినప్పుడు, దాని నిర్ణయ కాలం వచ్చినప్పుడు, దాని టైం వచ్చినప్పుడు అది ఏమవుతుందంట, జరుగుతుంది. సో దేవుడు చెప్తున్న 2వ మారు ప్రభువు ఇక్కడ మాట్లాడుతాడు. సో మాట్లాడుతుండగా, ప్రభువా మా పరిస్థితి ఇది, సో జనాంగం ఏ రీతిగా ఉన్నారో, ఎప్పుడైతే హబక్కుకు మాట్లాడినగా దేవుడు జవాబు చెప్తూ ఆ దర్శనాన్ని అంతా తను రాస్తా ఉన్నాడు. రాసినప్పుడు ఈ 2వ అధ్యాయం చూసినట్లయితే ప్రజలు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో, ఇదిగో దోచుకుంటున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగా బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, కుటుంబాన్ని కాపాడుకోవడానికి అన్యాయంగా సంపాదిస్తున్నారు, అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇదిగో అలా అక్రమంగా సంపాదించే వారికి శ్రమ, ఇలాగ పొరుగు వారిని నాశనం చేసేవారికి శ్రమ, ఇలాగ రక్తం చిందించే వారికి శ్రమ అంటూ ప్రభు ఇదిగో మా 2వ అధ్యాయం అంతటిలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. సో ఇలా ప్రవర్తిస్తున్నారు. చూసినట్లయితే మీకు చాలా చోట్ల ఇదిగో చెప్పువానికి శ్రమ, ప్రవర్తించువానికి శ్రమ, సంపాదించువానికి శ్రమ, ఆ రీతిగా మీకు కనపడుతుంది. సో ఎవరైనా కూడా సో ఎంతగా అంటే లెమ్మని చెప్పువానికి శ్రమ. సో కాబట్టి ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇశ్రాయేలు జనాంగం ఏ రీతిగా ఉన్నారు అని హబక్కుకు ప్రభువుని అడిగినప్పుడు, యెహోవా దేవుని యొక్క మొరపెట్టినప్పుడు, విచారణ చేసినప్పుడు దేవుడు 2వ మారు తనకి దర్శనం ఇచ్చి నోట్ చేసుకో మొత్తం అని చెప్తున్నారు ప్రభు. నోట్ చేసుకున్న తర్వాత నుంచి 3వ అధ్యాయానికి వచ్చేసరికి హబక్కుకు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రార్థన కనపడుతుంది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా కార్యము నూతనపరచు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయి, కోపించుచుని వాత్సల్యతను జ్ఞాపకం నాకు తెచ్చుకొను అని ప్రారంభిస్తున్నాడు ప్రార్థన. సో
హబక్కుకు ప్రభు నా పరిస్థితులు ఏంటి, ఇదిగో బబులోను ప్రజలు అష్షూరీయుల నుంచి అక్కడి నుంచి వాళ్ళంతా మా యొక్క నాశనం చేసడానికి వస్తూ ఉన్నారు, చెరలోనికి పోతారయ్యా, ఏంటిది ప్రభు పరిస్థితి అన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క ప్రణాళిక యూదుల పట్ల ఇశ్రాయేలీల పట్ల ఎలా ఉన్నది? ఎప్పుడైతే కూడా పోయినసారి మనం యోవేల్ గ్రంథంలో కూడా మనం మాట్లాడుకున్నట్టు నాకు గుర్తుంది. దేవునికి లోబడినంత వరకు కూడా దేవుడు కంచె వేసి కాపాడుతూ వచ్చారు. ఎప్పుడైతే అవిధేయత చూపిస్తూ ఉన్నారో, అన్యుల వైపు తిరుగుతూ ఉన్నారో, అన్ని ఆచారాలు పాటిస్తూ లోకంలో కలిసిపోతూ ఉన్నారో, దేవుడు ఆ కంచెని విడిచిపెట్టేస్తాను. ప్లీజ్ దయచేసి వినండి. సో దేవుని కాపుదలలో మనము ఉండాలి, సంరక్షణలో మనము ఉండాలి అంటే దేవునికి విధేయత చూపడం ప్రాముఖ్యమైనది. లోబడి ఉండడం, భయభక్తులు నిలపడం, దేవుని మీద ఆనుకొనడం, ఖచ్చితంగా అవి మనకి రూల్స్ అవి. సో మనం వాటి యందు దేవుని మాటలు వినడం అనేది చాలా శ్రేష్టమైనది. మూడోసారి చెప్పించుకోవాలి దయచేసి. సో అయితే 2వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. వారు యథార్థ పరులు కాక 4వ వచనంలో ఉంటుంది, యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. రైట్. సో ఇక 2వ అధ్యాయం యొక్క సారాంశం మనం చూసినట్లయితే నీతిమంతులంట. సో అనేక మంది అవిశ్వాసులుగా ఉంటూ, అనేక మంది రక్తాన్ని ఒలికిస్తూ, అనేక మంది అన్యాయంగా వ్యాపారం చేస్తూ, అనేక మందిని మాటలతో దూషిస్తూ, కుటుంబంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ, ఇష్టం వస్తూ ఉంటూ, సో మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి భయభక్తులు నిలపకుండా, దేవుని సన్నిధి ఏంటో ఎరగకుండా లోకంలో కలిసిపోతూ ఉన్న వారికి శ్రమ. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు నిలుపుతారో, ఎవరైతే దేవుని కనికరం కొరకు, దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధి కొరకు నిరీక్షణ చేస్తారో, ఎవరైతే నీతిమంతుడుగా అంటే అబ్రహాము వలె ఎవరైతే నీతిని కనపరుస్తారో, వారు ఏం చేస్తారంట, వారు కలిగి ఉన్న ఆ విశ్వాసమును బట్టి ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఏ రీతిగా ఉంటారంట, విశ్వాసం మూలంగా బ్రతుకుతారు అని మాట్లాడుతూ, సో 3వ అధ్యాయంకి వచ్చేసరికి సో తనకు అర్థమైంది దేవుడు కోపము కలిగి ఉన్నారు, ఎందుకంటే ఇశ్రాయేలీలు అవిధేయత చూపుతూ ఉన్నారు అని. అందుకే ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రార్థన ఏమని, అయ్యా నువ్వు సంవత్సరంలో జరుగుచుండగా. అద్భుతంగా ఉంది కదా ఈ మాట. ప్రవక్తలు ఉండాలి మన మధ్యలో. సో అనేక మంది కొరకు విజ్ఞాపన చేసేటువంటి దైవజనులు, ఆత్మీయత కలిగినటువంటి వారు, ఆత్మానుభవం కలిగినటువంటి వారు మన మధ్యలో ఉండాలి. నిజమే. సో సంవత్సరంలో జరుగుచుండగా ప్రభువా నీ కార్యం నూతన పరచు, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నువ్వు నూతన పరుస్తున్నావని ఒక సైన్ చూపించు ప్రభా, దాన్ని తెలియచేయి ప్రభా, నువ్వు చేసేసాయి. నేను అడిగాను ప్రభా, ప్రేయర్లు చేశాను, ప్రార్థన చేశాను, అడిగాను, చేసే ఇంక నీ ఇష్టం, ఇంక అది వదిలేసి. అలా కాదంట. ఏమంటున్నాడు, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము, ఆ జరుగుచుండగా ఆ కాలంలో గడుచుచుండగా ఏంటిదంట, దానిని తెలియచేయము. ఆయన చేసేటువంటి ఆ నూతన కార్యము మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఆయన చేసిన కార్యాలు మనకు తెలుసుకోవాలి, మనకి తెలిసి దేవుణ్ణి స్తుతించాలి. జరిగిపోయింది కదా. ఎన్నో అడుగుతూ ఉంటారు, జ్ఞాపకం ఉన్నది మీకు ఈ సంవత్సరం మీరు ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్ దేవుణ్ణి అడిగారు, ప్రభు ఎన్ని ప్రార్థన అవసరతలు అడిగారు, వాటన్నిట్లో ఎన్ని మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు, ఎన్ని పొందుకోలేక పెండింగ్లో పెట్టుకున్నారు. 2023లో ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, దేవుడు ఇంకా చేయలే, దేవుడు ఇంకా జవాబు ఇవ్వలే, దేవుడు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం దేవుని దగ్గర. ఇంకా ఎన్ని ఉన్నాయి దేవుని దగ్గర పెండింగ్లో. సో దేవుని దగ్గర పొందుకునే విషయంలో నూతన కార్యాలు జీవితంలో చేయమని అడుగుతున్నప్పుడు వాటిని మాకు తెలియచేయము ప్రభువా. సో వాటిని గుర్తించి నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వు ప్రభువా అని హబక్కుకు అడుగుతున్నాడు. ఇక్కడ అర్థమైపోయింది 2 అధ్యాయాల్లో పైన చూస్తే దేవుడు ఆ కోపం యొక్క సందర్భం అనేది హబక్కుకి అర్థమైంది. అందుకే అంటున్నాడు చూసారా, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకొనము తండ్రి అంటున్నాడు. సో
సో కోపించుచునే వాత్సల్యత. అయ్యా నువ్వు నీ యొక్క కోపము ఎటువంటిదంటే ఆయన కోపము క్షణమాత్రమే కదా. సో అయినను నీ వాత్సల్యతను నీవు మహాకృపగలవాడు. దేవుడు ఏమైనాడండి? ప్రేమాస్వరూపి కదా. గాడ్ ఈజ్ లవ్. సో దేవుడు అంటే ఏంటిది? ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ లోక సంబంధమైన ప్రేమలో ఏమి ఉండదు. కల్మషం మొత్తం లోకానుసారమైన లస్ట్ థింగ్స్ అంతా కలిపినదే లోకానుసారమైన ప్రేమ. సో దేవుని ప్రేమ ఎటువంటిది? నిష్కళంకమైనది, ఏది కూడా ఆశించినది, నిస్వార్థమైనది దేవుని యొక్క ప్రేమ. సో నువ్వు ప్రేమాస్వరూపివి, నువ్వు కృపగలవాడు, నీ బహు వాత్సల్యత కలిగినటువంటి వాడవయ్యా. నీ కోపమును చూపుతూనే నీ యొక్క వాత్సల్యతను మరొక వైపు నుంచి జ్ఞాపకం చేసుకొని అబ్రహాము యొక్క స్వాస్థ్యము, ఇశ్రాయేలు స్వాస్థ్యమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈరోజు మనం ఈ యొక్క 23లో మన జీవితాలు ఎలా గడిచినాయి, ఎన్ని దినాల సందర్భాల్లో దేవునికి అవిధేయతగా మనం నిలబడిన దినాలు, క్షణాలు. మనకి తెలుసు తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ఈ ఒక్క నిమిషం, ఈ ఒక్క రోజు, ఈ కొద్ది దినాలు దేవుని అందరం ఇలా సమాజంగా కూడుకున్నప్పుడు, సహవాసంగా కూడుకున్నప్పుడు పరిశుద్ధతగా మనం కనపడడం వేరు. సింగిల్గా ఉన్నప్పుడు, ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఇది. ఇదైతే ఇంకొంచెం బాగా అర్థమవుతుందేమో. ఇది ఉంది, తెలుసు కదా ఇదేంటిది? ఫోన్ కదా. అందరూ ఉన్నప్పుడు ఇంటర్నెట్ చూస్తున్నాం. అందరూ ఉన్నప్పుడు ఏం చూస్తున్నాం? ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఏం చూస్తాను? ఎవరు లేని రూమ్లో ఒక్కళ్ళే ఉన్నారు, ఏం చూస్తాను? మన ఆలోచన విధానం, మన మాటలు, మన ప్రవర్తన. సో ఈ సంవత్సరం అంతటిలో కుటుంబంలో, మనం వర్క్ చేసే చోట్ల, మనం పని చేసే చోట్ల, చదువుకునే చోట్ల, బస్సులో వెళ్ళేటప్పుడు, జర్నీలు చేసేటప్పుడు, దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు మన యొక్క ప్రతి స్థితులను జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ దినం దేవుడు నాకు చేయలే, దేవుడు నాకు చూడలే, ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతాను, దేవుడు నాకు సహాయం చేయలే, నా కార్యం చేయలే ప్రభు. ఎన్నిసార్లు అదే అవిధేయతని నువ్వు కనపరుస్తున్నప్పటికి కూడా నీ జీవితంలో వస్త్రాలు, ఆహారం, మంచినీరు, కుటుంబంలో సంతోషం, సమాధానం, ఏ కొరత లేకుండా సమృద్ధి, ఇవన్నీ ఊరికనే వచ్చేసాయా? ఇవన్నీ ఊరికనే వచ్చేసాయి? నీ మంచితనాన్ని బట్టి వచ్చేసాయా? కాదు కదా. దేవుడు మహాకృప కదా. కాబట్టి ఎంత అవిధేయత చూపుతున్నా ఎన్నోసార్లు వాక్యాన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు కుటుంబాలతో వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు మనం పనిచేసే చోట్ల, ఎక్కడైనా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఇక బైబిల్ ఏంటిదో సంబంధం లేదనమాట. ఇంకా అన్నిలో స్నేహితులు ఉన్న వాళ్ళైతే ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఇక క్రైస్తవ బిడ్డలు అన్న ఆ యొక్క పరిస్థితిని పూర్తిగా వదిలేస్తారు. దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తూ కూడా, ఆయన బాధపడుతూ కూడా నిన్ను విడిచిపెట్టరు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమో కాదు. ఈరోజు ఈ యొక్క సంవత్సరం అంతట్లో మీరు వేదన పడిన సందర్భాలు, కన్నీరు విడిచిన సందర్భాలు, ప్రభువా చూడుకున్నావా, గమనించుకున్నావా? నా అవమానం, నా బాధలు, ఆర్థికపరమైన పరిస్థితులు, కష్టాలు, వేదనలు, అవిధేయత చూపుతున్న సందర్భాలు. రోజుల్లో పిల్లల గురించి అయితే ఎంత వేదన పడుతున్నారు తల్లిదండ్రులు కదా. సో ప్రభు సెలవిచ్చిన రీతిగా సో మీ పిల్లలను గురించి ఏడు. సో దేవుడు ప్రభువు చివరి దినాలలో కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రవచన మాటలను మాట్లాడి, సో చివరి దినములలో మనం నిశ్చయంగా ఉన్నాం కదా. పిల్లల యొక్క అవిధేయత స్వభావాలు, సో మాట వినకపోవడం, వాక్యం ఎందు దేవుని ఎందు భయభక్తులు నిలవకపోవడం, లోకానుసారమైన వాటి ఎందు ఆశ కలగడం, దేవునికి అవిధేయత కలిగినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతుండగా మనం కరెక్ట్ చేసుకోవాలి. వాక్యంతో మనం ప్రతి దినము మనల్ని సెట్ చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, హబక్కుకు దేవుని దగ్గర మొరపెడుతున్న ప్రభు వాళ్ళందరూ ఇలా ఉన్నారు, నువ్వు కోపం చూపుతున్న ప్రభు కొంచెం వాత్సల్యత చూపించాయి. సో ఈ మాటల్లో చూస్తే
దేవుని చాలా చక్కగా వర్ణిస్తాడు హబక్కూకు. ప్రభువా, అయినా నువ్వు కోపం కలిగి ఉందువా, నువ్వు వాళ్ళ కోపం చూపితే ఎలా ప్రభు అని ఆ యొక్క వర్ణనని ఈ యొక్క 3వ అధ్యాయం అంతటిలో చూడొచ్చండి. అయినా దేవుని ప్రణాళిక ఏంటిదో హబక్కూకుకి ప్రభు దర్శన రీతిగా తెలియచేసిన తర్వాత చివరి మాటలు చూద్దామండి. చివరి మాటలు చూసి మనం ముగించుకుందాం. నేను వినగా జనముల మీదకి వచ్చేవారు సమీపించు వరకు, చూసారా, నేను వినగా జనముల మీదకి వచ్చేవారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. సో దేవుడు ఇశ్రాయేలీల మీదకి రాబోచిన శిక్షను ఏమాత్రం తీసివేయలేదండి. సో ఆయన పక్షపాతి, అందుకే ఆయన ఎంత మాత్రము పక్షపాతి కాదు, ఆయనకి న్యాయాధిపతి అని అందుకే పేరు వచ్చింది. సో ఆయన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీలు అవిధేయత చూపినప్పుడు ఆయన శిక్ష ఇస్తున్నటువంటి ఆ సందర్భాన్ని హబక్కూకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు పలుకుతున్నాడు. నేను వినగా జనముల మీదకి శ్రమ రాబోతా ఉన్నది, నేను ఊరుకుని ఆ శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుచున్నవి. సో ఎంత ఆ యొక్క పరిస్థితి. అందుకని 17వ వచనంలో అంటాడు చూడండి, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా, చేనులో బయల్లో పంట రాకపోయినా, గొర్రెల దొడ్లు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను ఆనందించదు, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించదు. ప్రభువుకి యెహోవాయే నా బలం, ఆయన కాళ్ళను లేడి కాళ్ళ చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. మనకి ఇక్కడ ప్రవచనంగా మనకి హబక్కూకులో యేసయ్య గురించి మనకి కనపడుతుంది. 13వ వచనంలో చూసినట్లయితే అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నాం, అది క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం ఇది. సో 18వ వచనంలో కూడా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు, అంటే ఇది క్రీస్తుని గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించినటువంటి ప్రవచనం అది. సో కాబట్టి చివరి వచ్చేసరికి తనకి అర్థమైంది దేవుడు ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నాడో వాటన్నిటినీ హబక్కూకుకి దర్శన రీతిగా తెలియచేసిన తర్వాత చివరికి మాటలు అంటున్నాడు, ఆ శ్రమదినం ఏంటిదో నాకు అర్థమైంది ప్రభువా, అయినా ఏం జరిగినా సరే, ఏ పరిస్థితులు అయినా సరే నేను నీ యందు ఆనందించదు, నీవు సృష్టికర్తలు, నీవేమై ఉన్నావో నేను ఎరిగి ఉన్నాను, నువ్వే నాకు బలము ప్రభువా, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయదు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. ఏ ఆధారం ఉంది అక్కడ పరిస్థితులు హబక్కూకుకి ఆ మాట పలుకుతున్నాడు, ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వల్ల, ఆయన నాకు బలం అంటున్నాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తాను, నడిపించగలడు, ఆయన సమర్థుడు అని హబక్కూకు ఏమీ పరిస్థితులు లేని సందర్భంలో పలుకుతున్నటువంటి మాటలండి. తన ముందు ఏది విధమైనటువంటి పాజిటివ్గా అనుకూల పరిస్థితులు ఉండి మాట్లాడితే ఒక అర్థం ఉంది. సో అనుకూలంతో కూడినటువంటి పరిస్థితులు అంటూ అక్కడ ఏమీ కనపడట్లేదు, అయినను కానీ సరే విశ్వాసముతో తను ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుడే నాకు బలం, నీవే నాకు బలం. ఈరోజు మనం ఆలోచిద్దామండి, 2024లో ఏ పరిస్థితులు గుండా మనం వెళ్ళినా, సో ఎటువంటి సందర్భాలు మనము దాటినా, ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినా మనకి, మన కుటుంబాలకి, మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు బలం. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వల్ల, సో బలము కలిగినటువంటి పరిస్థితులు గుండా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళగలడు కదండి. సో నవంబర్ నెల గురించి నేను ఒక మాట మాట్లాడతాను. సో నవంబర్ నెలలో అంటే ఈ డిసెంబర్ 30th ప్రేయర్ జరగదు, నవంబర్ నెల ప్రారంభం నుంచి 1వ తారీఖు, ఆ 30 ముందు నెల 31 అయింది, ఆ తర్వాత నుంచి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ నెల అద్భుతంగా ప్రభువు అనేక మందికి బంధకాల నుంచి విడిపించబడాలి, అనేక మంది ఫ్రీ అవ్వాలి, సంతోషంగా దేవుని శక్తిని తెలుసుకోవాలి, దేవుని కృపను మహిమైశ్వర్యము ఏమై ఉన్నదో అనుభవించాలి అని మేము ఎంతగానో నవంబర్ మాసం గురించి ప్రార్థన చేస్తాము. ఎంత అంటే నవంబర్ నెలలో మేము ఎంతో సఫర్ అవుతా ఉన్నాం. ఇంట్లో ఎవరికి బాగాలేదండి, నిజం చెప్తున్నాను మాట, ఆ ఫుల్ పిటి దగ్గర నిల్చొని చెప్తున్నాను, కడుపు నొప్పులు,
తలనొప్పులు, జ్వరాలు, మోషన్స్, అన్నీ లాస్ట్ 30th దగ్గరికి వచ్చేసరికి వారం. నేను ప్రతి ఒక్కరితో ఒకటే చెప్తాను, 31 ప్రార్థన అయ్యిందాక ఎదురు చూడండి. అయ్యిందా మనం అంతా ఫ్రీ అయిపోతాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం, కనిపెడతా ఉన్నాం. అపవాదితోనే మా పోరాటం. ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కనిపెడతా ఉన్నాం. 30 ప్రార్థన అవ్వాలి. ఏం జరిగినా సరే ప్రార్థన, ఏ డిస్టర్బెన్స్ రాకూడదు, ఏ ఆటంకం రాకూడదు, ప్రార్థన జరిగింది. సో దేవుని కార్యాలు జరిగే ముందు అపవాది ఎంతగానో ప్రేరేపిస్తాడు, ఎంతగానో మిమ్మల్ని మాటలతో పొడుస్తాడు, శరీరపరంగా బలహీనపరుస్తాడు. అనేక మంది ద్వారా మనల్ని సూటిపోటి మాటలతో, గుచ్చేటువంటి మాటలు, అనేక రకాలుగా ఉద్యోగాలు మన యొక్క ప్రతి చోట శరీరపరంగా బలహీనపరిచి, నీ దేవుడు ఎందుకు, నీ దేవుడు అందరికీ బాగున్నాడు కదా, మంచి చేస్తూ ఉన్నాడు కదా. అనేక మంది ఆలోచిస్తారు, క్రైస్తవులు కదా, అందరూ బాగున్నారు, అందరం బాగున్నారు, నేనే ఇలాగా ఎక్కువ ప్రార్థన చేస్తా, ఎక్కువ దేవుని దగ్గర కనిపెడతా. సో దేవుడు మన యొక్క ప్రతి క్రియకు వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాం. ప్రతి పరిస్థితిలో లోకానుసారంగా ఆనందిస్తున్నా వారు అత్యధికంగా ఎదుగుతున్నారని వారిని చూసి మనం బాధపడవాలి. ఎందుకంటే రాకడ దినమందు ఆయన ఏం చేస్తాడంటే ప్రతి వానికి వాని క్రియను బట్టి వారు దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. సో దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, సో సంతోష వస్త్రములు, భారభరితమైన ఆత్మకు ప్రతి. సో మనం ఆ మాటలు మనం అనునిత్యము జ్ఞాపకం చేసుకో. ప్రతి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు సో అనాథలుగా కొన్నిసార్లు అనుకుంటారు, తల్లిదండ్రులే మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న వయసులో విడిచిపెట్టేశారు. సో మాకు పరిస్థితులు ఎలాంటివి, ఆర్థిక పరంగా, మా కుటుంబాల పరంగా లేదు, ఎన్నడూ మనం అలా అనుకోనరాదు. ఆయన మనకు సమస్తమైన, ఆయన మీద సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంట? పూర్ణ శాంతి గల వాణిగా చేస్తారట. ఎప్పుడది ఆయన మీద పూర్తిగా ఆనుకున్నప్పుడే, సగం కాదు, సగం దేవుల్లో, సగం లోకంలో. ఉద్యోగం చూడండి, ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాల గురించి మాట్లాడితే ఎక్కడైనా ఒక 2 lakhs, నాకు కంప్యూటర్స్ దాంట్లో తెలుసు, అదే చెప్తాను. పోనీ 2+ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ఫేక్ ఎక్స్పీరియన్స్ అనమాట, 1+ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 2 lakhs పెట్టి అలా జాబ్ తెచ్చుకున్నారనుకోండి, 1 lakh స్టార్టింగ్ శాలరీ ఉంటుంది, స్కేల్ ఉంటుంది. అది సంతోషమా? ఫ్రెషర్ కింద జాయిన్ అయ్యి 18,000 తెచ్చుకోవడం సంతోషమా? దేవుని బిడ్డలకి న్యాయంగా పోవాలనుకున్న వాళ్ళకి 18,000లో సంతోషం ఉంటుంది. లోకంలో అందరూ నడుస్తున్నారు కదా, అందరూ వెళ్ళే దారిలో పోవాలనుకున్న వాళ్ళకి 2+ అబద్ధంగా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని 2 లక్షలు తెచ్చుకునే వాళ్ళకి అది సంతోషంగా ఉంటుంది. వేరియేషన్ అర్థమైందండి, తేడా అర్థమైందా? సో లోకానుసారంగా అపవాది చాలా అద్భుతంగా చూపిస్తారు, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ యథార్థంగా నీతిమంతులు మనం ప్రవర్తిస్తున్నామా లేదా? ఇక్కడ మన వచనంలో చూసాం కదా, హబక్కుకులో నీతిమంతులు ఎట్లా ఉంటారంట? విశ్వాసం మూలంగా వాళ్ళకి ప్రతిదీ కలిగే అవుతుంది, విశ్వాసం మూలంగా వాళ్ళు బ్రతుకుతారు. సో మనం నీతిమంతులుగా మనం బ్రతుకుతామండి. ఈ సంవత్సరం ఇంకొంచెం విశ్వాసంలో ఎదుగుతామండి, ఇంకొంచెం లోతుగా దేవునిలో వెళ్దాం, కొంచెం లోతుగా. సో సంవత్సరంలో గడిచిపోదు, మాసాలు గడిచిపోదు, ఎదుటి వారిని ఎవరిని చూడద్దు, ఏ కుటుంబాన్ని చూడద్దు, ఏ బంధువులని చూడద్దు. సో వాళ్ళని చూసి మన రక్షణను కోల్పోతూ పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ దేవునితో నీవు కలిగిన సహవాసాన్ని బట్టి, నీవు దేవుడిని ప్రేమిస్తున్నటువంటి ఆ కొలతని బట్టి నీవు దేవునిలో మనం ఏమవుతూ ఉంటాం? వృద్ధిలోనికి, దినదినాభివృద్ధిలోనికి మనము ఎదుగుతామండి. సో దేవుని ప్రేమించే విషయంలోనే ఉంది చిన్న లాజిక్. మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం, మనకిష్టమైన వాటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. దేవుని ఇంకొంచెం ప్రేమించినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తాడు. ఏదైతే అవిధేయత ఉన్నదో ప్రభు మనల్ని సెట్ చేస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన మన కాళ్ళకు వెలుగును వదిలించి ఆ చీకటిలో పడకుండా, చెడు వినకుండా, చెడు చూడకుండా, చెడును కలిగి ఉండకుండా, చెడు సహవాసం నుంచి ఎవరైతే మిమ్మల్ని డౌన్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని సప్రెస్ చేసేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని కృంగదీసేస్తున్నారో ఆ యొక్క చెడు సహవాసం నుంచి అలాగ ప్రభు ప్రతి దాని నుంచి మనం సపరేట్ చేసేస్తారు.
చేసేసి నేను ఒక పరిశుద్ధమైన మార్గంలోనికి నిన్ను సెట్ చేసి అప్పుడు పరిశుద్ధాత్మతో నింపుతారు ఆయన. ఈ సంవత్సరం బాప్తిసం తీసుకున్నారు కదా, చాలామంది తీసుకున్నారు. పాత జీవితానికి ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పు కనిపించిందా? మీకు మీరే బాప్తిసం తీసుకున్న తర్వాత పాత జీవితంలో కొత్త జీవితంలో ఏ మార్పులు చేసుకున్నారు? కోపపడే విషయంలో, అబద్ధాలు చెప్పే విషయంలో, కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఏ రీతిగా ప్రవర్తించాలి, ఆలోచించాలి, కుటుంబంలో సహోదరుని ప్రేమించే విషయంలో, తల్లిదండ్రులతో గొడవపడినప్పుడు ఆలోచన విధానంలో ఏదైనా మార్పు, కొన్ని మందిరంలో సర్వీస్లో, వాక్యంలో ఎదిగే విషయంలో, దేవునితో సహవాసం, ప్రార్థనలో, స్త్రీలుగా కుటుంబం కొరకు, పురుషులుగా యజమానులుగా ఇంటికి ఉదయకాలంలో లేచి కుటుంబం కొరకు బాధ్యతగా నా కుటుంబం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అన్నట్లుగా మా కుటుంబం అంతా రాకడలో ఎత్తపడాలి. స్త్రీల కొడుకులు మేము సంఘం సరిహద్దులు ఎన్లార్జ్ అవ్వాలని ఎప్పుడు చేస్తాం కదండి. ఎన్లార్జ్ అంటే 100 మంది మందిరంలో ఉండడం మీకు ఇష్టమా? 500 మందిగా సమృద్ధి అవ్వడం మీకు ఇష్టమా? చెప్పండి. 100 మంది ఉండడం ఇష్టమా? 500గా అభివృద్ధి చెందడం ఇష్టమా? 100 మంది సార్వత్రిక సంఘంలో, వధువు సంఘంలో 100 మంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని రాకడలో ఎత్తబడడం మంచిదా? 500గా విస్తరించి 100 మంది మాత్రమే ఎత్తబడడం మంచిదా? ఫస్ట్ చెప్పారు, రెండోసారి సౌండ్ లేదేంటి? అర్థమైందండి నా మాట. ఈ సంవత్సరం దేవునిలో ఇంకొంచెం లోతుగా ఎదుగుతాం, అనేక మందికి సాక్షులుగా ఉంటాం, ముందు కుటుంబంలో సాక్షులుగా ఉంటాం, మన ప్రవర్తన విధానాలు, మన జీవితం ఇంకొంచెం దేవుని ప్రేమిద్దాం, ఇంకొంచెం దేవుణ్ణి లోతుగా ప్రేమించుదాం, ఆయన మనసు ఏంటో గ్రహించుదాం, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన వలె జీవించడానికి, ఆయనలాగా అందరినీ ప్రేమించడానికి, ఆయనలాగా చేయి విప్పడానికి, ఆయనలాగా అన్ని రీతిలో ఉదయం చెప్పారు చివరి మాట భాషలో నవీన స్వభావం ధరించుకున్నాం. ప్రభు అట్టి కృప మనకి దయచేయం గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనము సరి చేసుకునటానికి కొన్ని ఆలోచనలతో, సూచనలతో కూడినటువంటి వాక్యాన్ని మనం విన్నాం. పాస్టర్ గారు ఏదో చెప్పారు, వినేశం అంటే కాదు, ఇవన్నీ ఒకసారి లెక్క చూసుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయాలు. వాయిస్ ఒకటే లోగో ఉంది కానీ పాయింట్లు అయితే మాత్రం చాలా టాప్ లెవెల్లో ఉన్నటువంటి పాయింట్లు అవన్నీ. సో మరి మనందరం మనము పరిశీలన చేసుకొని పరీక్షించుకోవడానికి ఈ యొక్క వాక్యాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఓకే, ఈ సమయంలో మరి నేను వాక్యానికి వెళ్ళే ముందు పిల్లలకి కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి కదా, ముందు ఆ గిఫ్ట్లు అందచేసి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కొంతమంది తూగేటువంటి పరిస్థితి వచ్చేస్తున్నారు పిల్లలు, టైం దాటుతుంది కాబట్టి వాళ్ళని కొద్దిగా మెలకువగా ఉంచాలంటే వాళ్ళకి చేతి గిఫ్ట్ ఇచ్చామంటే ఆ గిఫ్ట్ని బట్టి వాళ్ళకున్న మొత్తం అంతా పోయి మరలా యాక్టివ్గా అయిపోతారు. సో ఈ సమయంలో ఈ 2023 క్రిస్మస్ సందర్భంగా మనం ఏర్పాటు చేసినటువంటి
గేమ్స్ ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే చాలా తక్కువ పెట్టాం. ఇంకొక రకంగా చెప్పాలంటే పిల్లలకి మాత్రమే పెట్టాం. ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడతారు, యూత్ వాళ్ళందరూ ఆడతారు. కాకపోతే కొన్ని ఖర్చులు తగ్గించడానికి ఈ సంవత్సరం అలాగున ప్లాన్ చేయడం జరిగింది. రెండోది గేమ్స్ ఆడటానికి కూడా మనకు గ్రౌండ్ అవైలబుల్ లేదు. సో ఏదేమైనా మరి సమయంలో అంకిత రామ్మ సార్ ఎవరికి ప్రైజో ఆల్రెడీ మొన్న 25న అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఆల్రెడీ అందరికీ మైండ్లో బుక్ ఏదమ్మా అవగాహన ఉండే. రైట్. సెకండ్ విక్కీ, థర్డ్ జాయ్, ఆల్ రైట్. జూనియర్స్లో స్నోబాల్, ఫస్ట్ జాయ్, అది కదా ఇది. ఏం తాగుతారు ఇందులో? మిల్క్ తాగు, హార్లిక్స్. సెకండ్ నైసా అండ్ సాత్విక్. అయ్యా ఈ బాక్స్లే, ఇది ఇంకోటి. సండే స్కూల్ టీచర్ అంకిత సండే స్కూల్ పిల్లలందరికీ ఎగ్జామ్ పెట్టిందంట. నాకు తెలియదు, గిఫ్ట్లు కూడా నాకు తెలియదు. ఇది కూడా అందుకే కొనుక్కొచ్చా, గిఫ్ట్లు కూడా తనే కొనుక్కొచ్చిందంట. సో ఈ ఎగ్జామ్ రాసిన వారిలో ఫస్ట్ ప్రైజ్ బ్లెస్సీ, సెకండ్ సుమతి, కాంగ్రెస్. ఫిలిం కొడతారు వీడియో